హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నేను నిన్నను మీతో అమ్మవారి యొక్క వైభవం గురించి ప్రస్తావన చేస్తూ ఆ జగదంబ శర్వాణి అన్న పేరుతో ఉండి శర్వుని యొక్క భార్యగా ఆమె ఈ లోకాన్ని ఎలా అనుగ్రహిస్తూ ఉంటుంది, భూమి యొక్క శక్తిగా ఆ తల్లి లోకలను ఉద్ధరించడానికి ఎలా అనుగ్రహిస్తుంది అన్న విషయాల గురించి మాట్లాడటం జరిగింది. శర్వాణి అని పేరు కలిగిన తల్లికే భవానీ అని కూడా ఒక నామం. ఆమె యొక్క అపారమైన కారుణ్యానికి పరాకాష్ఠ ఆ నామాలు. నేను మీతో మనవి చేసి ఉన్నాను, నామములు అన్నప్పుడు అన్ని పేర్లతో పిలవబడుతుంది అని కాదు, లేదా లౌకికంగా ఆవిడికి ఎవరో ఆ పేర్లు పెట్టారు అని కాదు దాని అర్థం. ఆమె యొక్క గుణములు ఆవిష్కృతమైనప్పుడు ఆ గుణముల చేత ఆవిడ ఆ పేర్లు పొందింది. అందుకే నామాలకి వ్యాఖ్యానాలు ఉండడం అనేటటువంటిది చాలా ప్రశస్తమైనటువంటి విశేషంగా సనాతన ధర్మంలో ప్రకాశించింది. శంకర భగవత్పాదులు విష్ణు సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేయడానికి కారణం అదే. అసలు ఏ నామానికి ఏ అర్థం ఉంది, ఆ నామం ఏ గుణము ప్రకాశించినప్పుడు ఆ నామంగా భగవంతుడు కీర్తింపబడ్డాడు అన్నది తెలుసుకుంటే మనం ఆ నామం ఒక్కదాన్ని పలికినప్పుడు మనకి విశేషమైనటువంటి భక్తి హృదయము నుండి ఉత్పన్నమై మనసు ఆ రూపంతో తాదాత్మ్యత చెందుతుంది. అలా తాదాత్మ్యత చెందడానికి ప్రధానమైన కారణము ఏమై ఉంటుంది అంటే, అసలు అమ్మవారి యొక్క గుణము ఆవిష్కరింపబడినటువంటి విధానాన్ని మనం తెలుసుకోవడానికి ఆ వ్యవస్థ సుగమం కావాలి. అందులో భవుడు అన్న పేరు పరమశివుడికి ఉంది. ఎందుచేత ఆయన భవుడు అని పిలువబడ్డాడు అంటే, సంజీవనం సమస్తస్య జగతః సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తి భవస్య పరమాత్మనః అని వేదవ్యాసుడు. ఆయనకి భవ అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే, సంజీవనం సమస్తస్య జగతః సలిలాత్మిక. ఆయన ఈ లోకాలన్నీ బ్రతికి ఉండేటట్టు, ఈ లోకములన్నీ సృష్టింపబడేటట్టు, ఈ లోకములన్నీ నిలబడేటట్టు దేని చేత అనుగ్రహిస్తూ ఉంటాడు అంటే, ఆయన నీటి రూపంలో ఉండి అనుగ్రహిస్తాడు. అందుకే పరమశివునికి అష్టమూర్తులున్నాయని. ఆ అష్టమూర్తులు 8 రూపాలతో ఉంటాడు. భూరంభాంశనలోరిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అని శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఆయనే కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, అలాగే కాఠ్మండూలో యజమానలింగం. 8 పేర్ల చేత 8 చోట్ల 8 సాకారమూర్తులుగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ భవుని యొక్క ఇల్లాలైనటువంటి భవాని భవుని యొక్క స్వరూపం కన్నా వేరుగా ఉండదు. అందుకే అమ్మవారు కూడా నీటి స్వరూపంగానే ఉంటుంది. నీటి స్వరూపంగా ఉన్నప్పుడు నీరు, నీటి యొక్క శక్తి ఇవి రెండు విడివిడి ఉండవు, ఒకదానితో ఒకటి కలిసే ఉంటాయి. అందుకే అయ్యవారు నీరుగా ఉంటే అమ్మవారు ఆ నీటికి కలిగినటువంటి కొన్ని శక్తులుగా ప్రకాశిస్తూ ఉంటుంది. అప్పులు అని పిలుస్తారు సంస్కృతంలో. అప్పు అంటే నీరు అని. ఆ నీరు చాలా విశేషమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. అదే సృష్టికంతటికీ మూలాధారం. నీరే సమస్త భూతములు బ్రతికి ఉండడానికి మూలాధారం. ఆ నీరు లేకపోతే ఏ భూతము కూడా బ్రతకదు. అందుకే వేదంలో ఒక మాట చెప్తారు, స్పృహ పోతున్నప్పుడు, చైతన్యము శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నప్పుడు, ఏ కారణము చేతలైనా ప్రాణములు తమ తమ స్థానములను విడిచిపెట్టి పైకి లేచిపోతుంటే ఆ ప్రాణములను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి శరీరంలో ప్రవేశపెట్టించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఏకైక భూతం ఏది అంటే నీరు ఒక్కటే. కాసి నీళ్లు ముఖం మీద చల్లారనుకోండి, స్పృహ వస్తుంది. స్పృహ రాగానే పట్టించేది కూడా మళ్ళీ కాసి నీళ్లే పట్టిస్తారు.
ఆ నీటికి ఉన్న శక్తి ఏమి అంటే అది ప్రాణములను నిలబెడుతుంది. అది సమస్త భూతములు బ్రతకడానికి కారణమవుతుంది. అందుకే వామదేవమూర్తి అని ఉత్తరాభిముఖంగా చూసేటటువంటి పరమశివుని యొక్క మూర్తి జలములకు అధిష్టాన దేవత అయి ఆయన స్థితికార శక్తిగా విష్ణు స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటాడు. అమ్మవారు కూడా అదే తత్వంతో నీటి యొక్క శక్తిగా ఆవిడ ప్రకాశిస్తూ ఉంటుంది. అలా ప్రకాశించినటువంటి కారణం చేత ఆ తల్లి ఈ సమస్తమైనటువంటి జగత్తుల యొక్క సృష్టికి స్థితికి కారణం. ఆ నీరు లేకపోతే అసలు ఏ ప్రాణి కూడా నిలబడదు. ప్రాణములు నిలబడడానికి ప్రధానమైన కారణము అని చెప్పబడేది ఏది అంటే నీరొక్కటే. ఆ నీటికి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది. అది కేవలం ప్రాణములను నిలబెట్టడం ఒక్కటే కాదు, అసలు ప్రాణములతోటి శరీరముతోటి ఉండడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం, భగవంతుని యొక్క మార్గంలో ప్రయాణం చేసి భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి అధ్యవసాయాన్ని బుద్ధి యందు పొందడానికి ప్రయత్నం చెయ్యడం. అలా చెయ్యడానికి ప్రధానమైనటువంటి అంగం ఏది అంటే స్నానము. ఆ స్నానమునకు అత్యంత ఉపయుక్తమైనది ఇది అంటే నీరు ఒక్కటే. అందుకే ఋగ్వేదంలో నీటికి సంబంధించి చాలా గొప్ప విశేషంగా చెప్పేటటువంటి మంత్రం ఒకటి ఉంది. ఆ మంత్రంలో అంటారు, ఆపోహో విశ్వస్య భేషజీ అని పిలుస్తారు. ఆపో అంటే నీళ్లు, విశ్వస్య భేషజీ స్థాస్త్వా ముంచంతు క్షేత్రియాత్ అంటారు. అంటే ఈ నీరు ఏం చేస్తుంది అంటే అది విశ్వస్య భేషజీ, విశ్వమునంతటినీ కూడా బ్రతికింప చేయగలిగినటువంటిది నీరే. అటువంటి నీరు దాని వలన వచ్చేటటువంటి ఉపయోగమేమి అంటే దాన్ని శరీరం మీద పోసుకొని స్నానం చేసినప్పుడు భగవంతుని యొక్క ఉపాసన చెయ్యడానికి కావలసినటువంటి శౌచమును అనుగ్రహిస్తుంది. శరీరమునకు శౌచం ఉండాలి. శౌచం ఎందుకు తెచ్చుకోవాలి అంటే అశౌచం పోగొట్టుకోవడానికి. అశౌచము మన ప్రయత్నం అక్కర్లేదు, ఎప్పుడూ ఉంటుంది. శౌచము ప్రయత్నం చేత అశౌచాన్ని పోగొట్టుకొని పొందాలి. అసలు అశౌచం ఎందుకు కలుగుతుంది అంటే శరీరం నవరంధ్రములతో ఉంటుంది. ప్రధానమైన రంధ్రములు 9 రంధ్రములు, మిగిలినవి కొన్ని కోట్ల రంధ్రములు ఉంటాయి. రోమకూపములన్నీ రంధ్రములే అని చెప్తుంది శాస్త్రం. ఈ వెంట్రుకల యొక్క మొదళ్ళు ఎక్కడుంటాయో అవి కూడా రంధ్రములే. అందుకే అందులోంచి స్వేదము ఉద్భుతమవుతుంది, చెమట వస్తుంది. కానీ ప్రధానమైనటువంటి రంధ్రములు 9. 2 కళ్ళు, 2 ముక్కు రంధ్రములు, 2 చెవి రంధ్రములు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. ఈ 9 రంధ్రములకు ఉండే లక్షణం ఏమిటంటే ఇవి నిరంతర మలస్రావం చేస్తూ ఉంటాయి. అవి ఎప్పుడూ మలాన్ని విడిచిపెడుతూ ఉంటాయి. చెవి ఉందనుకోండి, అందులో ఎప్పుడూ గులివి తయారవుతూ ఉంటుంది. ముక్కు ఉందనుకోండి, ముక్కు కొంత మలాన్ని విడిచిపెడుతూ ఉంటుంది. అలాగే నోరు, కాసేపు కడుక్కోకుండా ఉన్నామనుకోండి మలం ఏర్పడి దుర్వాసన వస్తుంది. అలాగే కళ్ళు, కాసేపటికి కంట్లో పుసి కడుతుంది. ఇవి నిరంతర మలాన్ని విడిచిపెడతాయి. అలా మలాన్ని అవి విడిచిపెట్టిన కారణం చేత అశౌచాన్ని పొందుతూ ఉంటుంది శరీరం. అలా అశౌచాన్ని పొంది ఉండగా భగవంతుని యొక్క ఉపాసన యందు కూర్చోడానికి అర్హత ఉండదు, మనసు నిలబడదు, శరీరము సహకరించదు. అందుకే అశౌచాన్ని పోగొట్టుకొని శౌచాన్ని సిద్ధింపచేసుకోవాలి అంటే దాన్ని అనుగ్రహించగలిగినటువంటి భూతము నీరు ఒక్కటే. ఆ నీటి చేత స్నానం చేస్తారు. అందుకే స్నానము కాదు, మజ్జనం యథార్థానికి. దాన్ని సప్తవిధ స్నానంగా శాస్త్రం నిర్ణయం చేసింది. ఎందుకు సప్తవిధ స్నానం నిర్ణయం చెయ్యాలి అంటే ఎప్పుడూ నీటితో ఒకలాగే నువ్వు స్నానం చెయ్యి అన్నాను అనుకోండి, కొన్నిసార్లు శరీరము అస్వస్థత పొంది ఉన్నప్పుడు అలా స్నానం చేయడం సాధ్యం కాకపోవచ్చు. యథార్థానికి తల మునగాలి ప్రవహిస్తున్నటువంటి నీటిలో కానీ నిలబడి ఉన్న నీటిలో కానీ. అంటే నది యందు, ఏటి యందు, తటాకమునందు తలని 3 మాటలు ముంచాలి. దాన్ని మజ్జనం అంటారు.
కళ్ళు సరే మూసుకుంటాం, ముక్కు రంధ్రాల్ని చెవి రంధ్రాల్ని 2 చేతులతో మూసి 3 మాటలు ముంచి పైకెత్తాలి. అలా శరీరం ములిగితే మజ్జనం చేశాడు అంటారు, స్నానమైంది అని గుర్తు. కానీ అది అన్ని వేళలా సంభవం కాదు కాబట్టి శాస్త్రం ఏం చేసిందంటే శౌచం నిలబెట్టుకోవడానికి 7 విధ స్నానాలు నిర్ణయం చేసింది. అందులో అన్నిటికన్నా పవిత్రమైనటువంటి స్థితిని ఇవ్వగలిగినది, శరీరమునకు పట్టి ఉన్నటువంటి అశౌచాన్ని తొలగించగలిగినటువంటిది వారుణ స్నానము అంటారు. వారుణ స్నానము అంటే నీటి యందు మజ్జనము చేయుట. దానికి ఎంత లోతు వరకు వెళ్ళి నిలబడాలి, ఎంత లోతు కన్నా తక్కువలో నిలబడకూడదు కూడా శాస్త్రం చెప్పింది. అందరూ కలిసి ప్రవహిస్తున్న నీటిలోకి వెళ్ళారనుకోండి, వాళ్ళ పొడుగుని బట్టి నాభీస్థానం వరకు నీటి ప్రవాహం ఉండే పర్యంతమే నిలబడాలి తప్ప అది దాటి 1 అడుగు వెళ్ళవద్దు. ఒక పొడుగైన వాడు ఉంటాడు, ఆయనకి నాభీస్థానం అంటే బొడ్డు వరకు నీళ్లు రావడానికి కొంచెం లోతు వరకు వెడతాడు. ఆయన వెనక ఒక పొట్టివాడు ఉన్నాడు అనుకోండి, ఆయన వెడుతున్నాడని ఈయన వెళ్ళకూడదు. ఎక్కడ వరకు వెళ్ళాలి అంటే ఒక్క నాభీస్థానం వరకు నీళ్లు వచ్చే పర్యంతమే వెళ్ళాలి. వెళ్ళి ఆ నీటి యందు 3 మార్లు మజ్జనం చేసి నిలబడతారు. ఎందుకని అంటే నీరు పొత్తికడుపు భాగాన్ని తగులుతున్నప్పుడు, ప్రవహిస్తున్నప్పుడు చాలా మృదువుగా ముట్టుకుంటుంది ఆ ఉపరితలాన్ని. అలా ఉపరితలాన్ని మృదువుగా ముట్టుకున్నటువంటి కారణం చేత, జలస్పర్శ కలిగినటువంటి కారణం చేత నాడీమండలం తేజోమయం అవుతుంది. తేజోమయమై మంచి ఉత్సాహాన్ని పొందుతాడు. మనస్సు సత్వగుణంతో భగవంతుని వైపుకి నడుస్తుంది. అలా నడిపించగలిగినటువంటి శక్తి ఒక్క వారుణ స్నానము అంటే నీటి యందు స్నానానికి ఆ ప్రత్యేకత. అందుకే సంకల్పం ఒడ్డున చెప్పుకుని బొడ్డు వరకు ప్రవాహం వచ్చేటంత పర్యంతము నడిచి వెళ్ళి అందులో 3 మాటలు తల ముంచుతారు. అంటే శరీరం అంతా ములుగుతుంది. 3 మాటలు మునిగి పైకి లేచి బయటికి వచ్చేస్తారు. అలా వచ్చేటప్పుడు మళ్ళీ ఈశ్వరానుగ్రహం పరిపూర్ణం చేసుకోవడానికి నిన్న నేను చెప్పినటువంటి మృత్తికా మంత్రాలు ఉన్నాయే, అవి అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర శిరసాధారయిష్యామి రక్షస్వ మాం పదే పదే. అలాగే సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని అని ఆ గరిక తెచ్చి తల మీద పెట్టుకుని కొద్దిగా మట్టి తీసి ఒంటికి రాసుకుని నీటిలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించి ఎవడు స్నానం చేస్తాడో వాడు సమస్తమైనటువంటి అశౌచాన్ని పోగొట్టుకుంటాడు. ఒకవేళ వారుణ స్నానం చెయ్యలేకపోతే, ఏ కారణం చేతనైనా అలా మునిగి స్నానం చేయడానికి శరీరం సహకరించదనుకోండి, అప్పుడు ఏం చెయ్యాలి అని అడిగారు. వారుణ స్నానము ఎంత శక్తివంతమో అంతే శక్తివంతము వాయుస్నానము. వాయుస్నానము అంటే ఒకటి సంవత్సరంలో ఒక్క పర్యాయమైనా చెయ్యాలి. జ్యోతిష శాస్త్రంలో దాన్ని ముహూర్తము అని పిలుస్తారు. ప్రదోష వేళకి ముందు గోవులు ఇంటికి వెళ్ళిపోతుంటాయి. వెళ్ళినప్పుడు వాటి డెక్కల నుండి పైకి రీగుతుంది గోధూళి అంటారు. గోధూళి వేళ ఇందిరా అంటారు. ఆ గోధూళి డెక్కల మించి లేచింది మీద పడితే ఆ వ్యక్తి స్నానం చేసినట్టే. అది పరమ పవిత్రమైనటువంటి స్నానం. ఒకవేళ ఏ కారణం చేతనైనా స్నానం చెయ్యడానికి అవకాశం కలగకపోతే ఆరోగ్యరీత్యా గోవు కట్టి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి గోవు ఎక్కడ తొక్కిందో అక్కడ ఉన్న మట్టి తీసి ఇలా కొద్దిగా వేసుకుంటే చాలు, వాడు ఒక పవిత్ర స్నానం చేసినట్టు. అంటే మీకు ఇప్పుడు ఏమర్థమైంది? దేవీ నవరాత్రుల్లో ఆలయ ప్రాంగణానికి వచ్చే లోపల మనం ఎక్కడైనా ఏమైనా ఇబ్బందికి లోనై వచ్చామేమో అని అనిపిస్తే గోశాలలోకి వెళ్ళి కొద్దిగా మట్టి తీసి ఇలా తల మీద వేసుకుంటే చాలు, శౌచమును పొందినట్లు గుర్తు. ఇంటి దగ్గర స్నానం మానేసి అని కాదు నా ఉద్దేశ్యం. స్నానం చేసి వచ్చి ఎప్పుడైనా శరీరము అనుమతించకపోతే, ఆరోగ్యం బాగుండకపోతే గోధూళి మీద పడ్డా చాలు. అందుకే గోధూళి వేళ అని పిలుస్తారు. అదొక ముహూర్త కాలం కాబట్టి దాన్ని వాయుస్నానము అంటారు. అలాగే ఇంకొక స్నానం ఉంటుంది. ఆ స్నానాన్ని బ్రహ్మస్నానము, బ్రాహ్మణ స్నానము అని పిలుస్తూ ఉంటారు. ఆ స్నానం ఎక్కడ కూర్చున్నాడో అక్కడే
ఆచమన పాత్ర కానీ జలపాత్రలోంచి కానీ ఉద్ధరిణితో కాసి నీళ్లు చల్లి ఆ నీళ్లు కొన్ని మంత్రాలతో చల్లుకుంటారు. ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జీదాతన మహేహృణాయ చక్షసై యోవశివతమోరసస్తస్య భారయతేహన ఉచతీరివ మాతరః తస్మా అరంగమామవయస్య క్షయాయ జన్మధ ఆపో జనయథాచనః అని ఆ నీళ్లు చల్లుకుంటే అది మంత్రపురస్సరమైనటువంటి స్నానం. అందుచేత అలా కూర్చుని చల్లుకుంటే వాడు స్నానము చేసినట్టే అనుగ్రహింపబడుతుంది. వారుణ స్నానం ఎంతో మంత్రపురస్సరంగా చేసే స్నానం అంతే. అందుకే సంధ్యావందన ప్రక్రియలో ఈ మంత్రాలు వస్తాయి కుమారులు, ఎందుకంటే అది మంత్రస్నానం. అది ఒక స్నానం. ఇక అగ్ని స్నానం అని ఒక స్నానం ఉంటుంది. ఇవన్నీ శరీరము యొక్క శౌచాన్ని నిలబెట్టడానికి పనికొచ్చేవి. అగ్ని స్నానము అంటే భస్మ తయారవుతుంది. ఆవు యొక్క పేడని కాల్చి పిడకలుగా చేస్తారు. ఆ చేసేటప్పుడు కాల్చేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలతో అనుసంధానం చేస్తూ కాలుస్తారు. కాల్చినటువంటి భస్మ తీసి ఎడం చేతిలో వేసుకుని నీళ్లు పోసుకొని చేతితో మూసి ధరించేటప్పుడు ఒక మంత్రం చెప్తారు. అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమీతి భస్మ, సర్వగుం అవాయుదికుం భస్మ, మనోవాంగ్మన ఇత్యేతాని చక్షుగంశకరణాని భస్మాని అని ఆ మంత్రంతో విభూతిని చల్లుకున్న, విభూతి పెట్టుకున్న వాడు భస్మతో స్నానం చేసినట్టు. అది కూడా వారుణ స్నానములకు సమానమే. ఇప్పుడు శరీరం అనుమతించకపోతే ఆ మంత్రంతో భస్మని చల్లుకుంటే చాలు. ఇక భస్మస్నానం కూడా అంటే అగ్ని స్నానము, ఆగ్నేయ స్నానము, భస్మస్నానము అని అన్ని పేర్లు దానికి. ఆ స్నానం కూడా కుదరకపోతే అప్పుడు మానసికమైనటువంటి స్నానం ఒకటి ఉంటుంది. ఏమిటా స్నానము అంటే గోవిందేతి సదా స్నానం. గోవిందా 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 అంటే చాలు, వాడు స్నానం చేసినట్టే. అందుకే పరిశుద్ధము చెయ్యగలిగినటువంటి నామం. అందుకే భోజనం చేస్తున్న, భోజనం మధ్యలో, భోజనం చివర, కార్యక్రమ ప్రారంభంలో, కార్యక్రమం చివర ఓసారి గోవిందా గోవిందా అంటుంటారు. గోవిందేతి సదా స్నానం. గోవిందనామం చెప్తే వాడు స్నానం చేసినట్టు. గోవిందా 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 అని మనసులో అంటున్నాడు అనుకోండి, ఆయనకి ఎప్పుడూ శౌచం నిలబడుతుంది శరీరంలో. శౌచము తేజస్సుకి కారణమవుతుంది. కాబట్టి ఆ శౌచ సిద్ధి కొరకు మానసికమైనటువంటి స్నానము గోవిందనామంతో చేసేటటువంటి స్నానం. ఆ తరువాత కపిల స్నానం అని ఒక స్నానం ఉంటుంది. ఆ స్నానంలో ఆరోగ్యం బాగులేకపోతే ఏం చేస్తారంటే ఊర్ధ్వ శరీరాన్ని మాత్రమే తడిబట్టతో తుడుచుకుంటారు. అంటే శరీరం నాభికి కింద వరకు ఒక భాగం, నాభికి పైన ఒక భాగం. నాభికి పైన ఉండేటటువంటి భాగాన్ని తడిబట్టతో తుడుచుకుంటే తడి తగిలింది కాబట్టి ఆయన స్నానం చేసినట్టే. కాబట్టి అది ఒక స్నానం. దివ్య స్నానం అని ఒక స్నానం ఉంటుంది. ఎండ కాస్తూ ఉంటుంది, వర్షం పడుతుంది, అది తప్పకుండా చెయ్యాలి. అది శాస్త్రంలో దానికి దివ్య స్నానము అని పేరు ఎందుకు వచ్చిందంటే, అలా వచ్చినప్పుడు ఎవడు గబగబా బయటికి వెళ్ళి ఆ వర్షధారలలో తడుస్తూ నిలబడ్డాడో వాడు కాశీ పట్టణానికి వెళ్ళి గంగానదిలో ఆ రోజున సంకల్పంతో స్నానం చేశాడు అని ఖాతాలో వేసేస్తారు. గంగా స్నాన ఫలితం ఇప్పించడానికి దివ్య స్నానం చేయడానికి అవకాశం ఇచ్చి ప్రకృతిలో మార్పు వస్తుంది అని. అందుకే ఎండ ఉండి వాన పడినప్పుడు వెంటనే బయటికి వెళ్ళి తడుస్తారు ఒక్కసారైనా. ఎందుకని అంటే అలా తడిస్తే అది దివ్య స్నానం. ఇది నేనేదో స్వయంగా చెప్తున్నాను అనుకోకండి, ఇవన్నీ వేదంలో చెప్పబడినటువంటి విషయాలు. వేదంలో నీటి యొక్క ప్రాముఖ్యతను చెప్తూ ఈ మాటలన్నీ చెప్పారు. చెప్పి ఇన్ని రకాలుగా భగవంతుని యొక్క ఉపాసనా మార్గంలో నిలబడడానికి యోగ్యతా సిద్ధిని జలములు కల్పిస్తాయి. మైల, అశౌచము వీటిని విరవగలిగిన పదార్థం ప్రపంచంలో నీరొక్కటే. అంత గొప్పతనం నీటికి ఎలా వచ్చింది అంటే భవాని అమ్మవారు ఆ నీటిలో ఉన్న కారణం చేత. నీటి యందు ప్రవాహ శక్తిగా, ఆంతరముగా పవిత్రత ఇవ్వగలిగిన శక్తిగా ఆ తల్లే ఉంటుంది. ఉన్నటువంటి కారణం చేత ఆ అమ్మవారు ఇన్ని రకాలుగా అనుగ్రహిస్తుంది. దాన్నే ఒక మాట చెప్తారు,
మనకి ఆపోష్ణ అంతరత ఏవ మేధ్యో భవతి అని కృష్ణ యజుర్వేదంలో ఒక మంత్రం. కృష్ణ యజుర్వేదం నీటి గురించి చెప్తూ ఈ మంత్రం చెప్తుంది. నీటిని స్నానం చేస్తే తమో గుణం విరిగిపోతుంది. తలమించి స్నానం చేశాడు అనుకోండి, ఆ స్నానము చేత 3 ప్రయోజనములు కలుగుతాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తుంది అంటే నీటి వలన కాదు, నీటిలో ఉన్న అమ్మవారి అనుగ్రహంగా. శరీరము రోగగ్రస్తం అవుతుంది, శరీరానికి రోగాలు వస్తాయి. రోగం వస్తే ద్రవ్యం పోతుంది, మందులు కొనుక్కోవాలి కదా, మరి డబ్బులు పోతాయి. 2, మీరు అనుకున్న కార్యం చెయ్యలేరు, దుఃఖం కలుగుతుంది. అలా పడుంటాడు, స్నానాదులు కూడా చేయడానికి అవకాశం ఉండదు. ఇది ఎందువల్ల వస్తుంది అంది వేదం. గత జన్మలలో చేసిన పాపాలు ఉన్నాయి, పాపములు రోగంగా వ్యక్తమవుతాయి. పాపములు రోగరూపంలో వచ్చి ఇహజన్మయందు ఏ మంచి పని చేయకుండా అడ్డుపడుతుంటే అలా రాకుండా చేసుకోవడానికి మార్గం ఏమైనా ఉందా అని అడిగారు. ఉషక్కాలమునకు ముందు ఎవడు స్నానం చేస్తాడో తలస్నానం, వాడు శ్రద్ధతో చేసిన స్నాన కారణంగా గత జన్మల పాపము నివారింపబడుతుంది, వాడికి రోగం రాదు అని. మీరు ఎప్పుడైనా గమనించండి, సశాస్త్రీయంగా స్నానం చేసే అలవాటు ఉన్నవాళ్ళు దీర్ఘాయుష్మంతులై ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడు స్నానం పరమశాస్త్రీయంగా చేయడం అలవాటు ఉన్నవాళ్ళు సాధారణంగా దీర్ఘాయుష్మంతులు. మనకి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు అంత నిద్ర తక్కువైనా, అంత వేళపట్టున ఆహారం తీసుకోకపోయినా వారు అలా నిలబడగలగడానికి కారణం ఎక్కడుంటుందంటే వారి స్నాన ప్రక్రియలో ఉంటుంది. సూర్యోదయాత్ పూర్వం ఎవరు తలస్నానం చేశాడో చల్లటి నీళ్లతో, అంటే అనారోగ్యంగా ఉంటే ఉష్ణజలం అనుమతింపబడుతుంది, ఎవరు తలమించి నీళ్లు పోసుకుంటాడో, ఎందుకంటే దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. వేడి నీళ్లు స్నానం చేస్తే పాదాల మీద పోసుకుని మొదలెట్టాలి, చన్నీళ్లు స్నానం చేస్తే తలమించి మొదలుపెట్టాలి. అపసవ్యంగా చేయకూడదు స్నానం. దానికి సంకల్పం చెప్పుకొని కనీసంలో కనీసం గోవిందనామని చెప్పి స్నానం చెయ్యాలి. ఏదీ చేయకపోయినా, సంకల్పం చేయకపోతే కనీసం గోవిందనామని చెప్పాలి, చెప్పి అప్పుడు స్నానం మొదలుపెట్టాలి. అలా ఎవరు ప్రతిరోజు స్నానం చేస్తారో వాళ్ళకి వేదం అభయం ఇచ్చింది. అభయము అన్న మాటకు అర్థం పరమేశ్వరుడి యొక్క వాక్కు అని. ఎవరు అలా నియమంగా స్నానం చేస్తాడో, అలా నియమంగా స్నానం చేసిన వాడికి ఇహజన్మయందు పాపము రోగముగా పడగొట్టాలి అన్నదాన్ని ఉపశమింపజేసి గత జన్మ పాపములు స్నాన ప్రక్రియ యందు తీసేసి ఆరోగ్యవంతంగా ఉంచుతారు. 2, ఇహజన్మయందు రోగము పొందవలసిన అవసరం లేకపోయినా రోగం దేని వలన పొందుతాడు అంటే స్నానమునందు నీటి పట్ల నిర్లక్ష్యం వల్లే పొందుతాడు. నీటి పట్ల పరమ అగౌరవం ఏది అంటే దిగంబరంగా స్నానం చేయడం. ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తే ఆ శరీరము రోగగ్రస్తమైపోతుంది. అంటే కొత్త పాపాన్ని చుట్టుకుంటాడు. నీటికి వరుణుడు అధిదేవత, ఆయన పట్ల అది మహదపచారం. నీటికి అధిష్టాన దేవతగా పరదేవత ఉంటుంది అని నేను చెప్తున్నాను కదా. అయినప్పుడు దిగంబరంగా స్నానం చేస్తే అది పరమ అమంగళకరమైన స్నానం. అసలు నేను ఇంత మంగళకరమైన వేదిక మించి అలా అనడం నాకు ఇష్టం లేదు, కానీ అలా ఒంటి మీద నూలుపోగు లేకుండా స్నానం ఎప్పుడు చేయిస్తారు? ఇంటి దగ్గర తీసుకెళ్ళిపోయేటప్పుడు ఒకసారి చేయించి ఇక దహనం చేసేయడానికి వేదిక మీదకి ఎక్కించేసే ముందు ఆ ఒంటి మీద కప్పినటువంటి నూలు బట్ట కూడా తీసేస్తారు. తీసేసి ఇక ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోవాలి, ఇక ఒంటి మీద ఏమీ ఉండదు. ఆ ఉండిపోయిన శరీరం మీద నీళ్లు పోసేస్తారు, పోసేసి కట్టెల మీదకి తీసుకెళ్ళిపోతారు. అది పరమ అమంగళకరమైన స్నానం. ఒంటి మీద ఏమీ లేకుండా స్నానం ఏమిటి అసలు? అసలు అంతకన్నా అమంగళకరమైన విషయంలో శాస్త్రంలో ఇంకోటి ఉండదు. అందుకే స్నాతకం చేసేటప్పుడు నేను ఎప్పుడూ దిగంబరంగా స్నానం చేయనని మాట ఇస్తేనే పిల్లనిస్తారు. స్నాతక మంత్రాల్లో ఒక భాగం, నేను ఎప్పుడూ దిగంబరంగా స్నానం చేయను.